సో మచ్. స్టూడెంట్స్ మీ అందరూ కూర్చోవాలమ్మా. అసెంబ్లీలకు చెప్పినట్టు కూర్చోండి కూడా. ఈ మహానగరంలోని ముందుగా డిప్యూటీ కమిషనర్ పోలీస్ జూన్ 1 డాక్టర్ పార్లమెంటు మరి పాయిగ్రాపేట శాసనసభ వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీ శంకర్ ప్రతాప్ బాచి ఐపీఎస్ గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వైస్ ఛాన్సలర్ వారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కె రవికుమార్ గారు వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే హోంశాఖ మంత్రులకి ద్వారకా ఏసీపీ గారు ఓకే అందజేసిన కోరుతున్నాం. మేడం గారికి రాష్ట్ర హోంశాఖ మరియు అలాగే మేడం డిప్యూటీ కమిషనర్ పోలీస్ క్రైమ్స్ శ్రీ సాధారణ వేదికగా ఆహ్వానిస్తున్నాం. నగర పోలీస్ కమిషనర్ గారికి ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి శ్రీ కొండపల్లి లక్ష్మణమూర్తి గారిని ఓకే అందజేసిన కోరుతున్నాం. అలాగే కె రవికుమార్ గారికి ఓకే అందజేస్తుందిగా లక్ష్మణమూర్తి గారిని కోరుతున్నాం. అలాగే గుడ్ యూత్ ఎక్కడ లంకపల్లి బులై కాలేజ్ బీబీకే గౌరవ హోమ్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ అనితా మ్యామ్, గౌరవ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ రాజశేఖర్ సార్, గౌరవ మిస్టర్ రవికుమార్, వైజాగ్ సిటీ పోలీస్ నుండి ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న నా ఆల్ కొలీగ్స్ అండ్ మన డిఫరెంట్ స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ నుండి వచ్చిన విద్యార్థులు అండ్ మీడియా పాత్రికేయులు, ఈరోజు ఇది ఒక కొత్త కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది వైజాగ్ నుండి. ఇది మనం హోమ్ మినిస్టర్ మేడం బ్రెయిన్ చైల్డ్ అనమాట. ఎలా స్టార్ట్ అయింది ఐడియా అంటే, ఫస్ట్ పిఎం పాలెం లిమిట్స్లో ఒక ప్రేమోన్మాది దాడి చేసి అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే పెళ్లి చేస్తామని చెప్తే వాళ్ళు 1 year ఆగమన్నారని, నేను చెప్పిన నిరాకరించారని కోపంతో పోయి దాడి చేయడం, అమ్మాయి తల్లి అక్కడక్కడ చచ్చిపోవడం, అమ్మాయి మీద కూడా దాడి చేయడం, అమ్మాయి ఈరోజు కూడా హాస్పిటల్లో ఉన్నారండి. మళ్ళీ కొన్ని రోజుల్లో మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఆ అబ్బాయి తండ్రి ఆర్మ్ ఫోర్సెస్లో పనిచేశారండి. అటువంటి డిసిప్లిన్డ్ క్రమశిక్షణ పాటిస్తున్న కుటుంబంలో జన్మించిన కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయితో పెళ్లి చేస్తామని చెప్తే నిరాకరించారని, అమ్మాయి తల్లి మీద దాడి చేశారని. సో ఈ వరుసగా 2 సంఘటనలు జరిగాయి. అందుకే స్కూల్ కాలేజ్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులను రప్పించి వాళ్లకు చెప్దాం, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు 2 అబ్బాయి సంగతి చూడండి, జైల్లో ఉన్నారు. అమ్మాయి తల్లిని చంపిన నేరస్తుడు చిన్న వయసు, కానీ మరణ శిక్ష లేకపోతే జీవిత ఖైదు ఏదో ఒకటి వస్తుంది.
ఇంకొక కేసులో దాడి చేసిన అబ్బాయి చిన్న వయసు జీవిత ఖైదు లేకపోతే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడతాయి. సో మనం ఆవేశంలో ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఎటువంటి ఆలోచన చేయకుండా ఏమీ పట్టించుకోకుండా కోపంతో పెళ్లి చేద్దాం అని చెప్పినా కూడా నిరాకరించారు. అంత ధైర్యమా? ఆ అమ్మాయికి బతకడానికి హక్కు లేదు, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఈ ప్రపంచంలో బతకడానికి హక్కు లేదు, మేమే చంపేస్తాం అని ఆలోచనతో ఇటువంటి దాడులు చేస్తున్నారండి. మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో కూడా చాలా చోట్ల ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆరిజిన్ చూస్తే మనది ప్యాట్రియార్కల్ సొసైటీ. సో మేల్ ఈగో ఒక ముఖ్యమైన కారణమని నాకు అనిపిస్తుంది. మేల్ అంటే బలం ఎక్కువ, శక్తి ఎక్కువ. మేము ఏం చెప్తే వినాలి, నిరాకరించడానికి హక్కు ఎవరికి లేదు అని ఆ ధీమా. నిరాకరిస్తే బతకడానికి హక్కు లేదని ఆలోచన. ఇక్కడ మార్పు రావాలి. మనం అందరం అర్థం చేసుకోవాలి, ప్రేమించడానికి హక్కు అందరికీ ఉంది. కానీ పెళ్లి అది ఒక సమాజంలో ఒక పవిత్రమైన బంధనం. ఆ బంధనం పెట్టాలంటే, ఆ పెళ్లి జరగాలంటే అమ్మాయి ఒప్పుకోవాలి, అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే సరే, మన ప్రపంచంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారండి. మీకు ఇంకొక చోట ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు నా జీవితం గురించి మాట్లాడతాం. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేద్దామని అనుకున్నాను, అమ్మాయి ఒప్పుకోలేదు. నేను ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి చేశాము. 2001, ఇప్పుడు 25 years పూర్తి అవుతుంది నెక్స్ట్ ఇయర్. హ్యాపీగా ఉన్నాం. నేను ప్రేమోన్మాదిగా పోయి ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకోలేదు, అమ్మాయి మీద దాడి చేద్దాం, అమ్మాయి తల్లిదండ్రుల మీద దాడి చేస్తాం, అట్లా చేయలేదు. అందుకే నేను ఈ పోస్ట్లో ఉన్నాను. ఆ రోజు అలా ఆలోచించకుండా దాడి చేసి ఉంటే వేరే పరిస్థితి ఉండేది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అబ్బాయిలం, మనకు హక్కు ఉంది. ఏదైనా ఆఫర్ వస్తే పెళ్లి మనం నిరాకరించవచ్చు, మనకు హక్కు ఉంది. అమ్మాయిలకు హక్కు లేదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు, మనం అందరం మనుషులం. నాకు ఎలా హక్కు ఉంది నిరాకరించడానికి, ఆ అమ్మాయిలకు కూడా హక్కు ఉంది నిరాకరించడానికి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏదో ఒక మన మెడికల్ కాలేజ్ వెళ్ళి చూడండి, అమ్మాయిలు ఎక్కువ, అబ్బాయిలు తక్కువ. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ సిన్సియర్గా పనిచేస్తారండి, చదువుతారండి, మంచి సీట్స్ వస్తున్నాయి వాళ్ళకు, మంచి మెడికల్ కాలేజ్లో సీట్స్ వస్తున్నాయి. అబ్బాయిలు మాత్రం అంత సిన్సియర్గా చదవరు, వాళ్ళకు డైవర్షన్స్ ఎక్కువ. మైండ్లో ఈ వీడియో చూడాలి, అది చూడాలి, అది బ్రౌజ్ చేయాలి. అందుకే చదువు మీద ఫోకస్ తక్కువ, అందుకే సీట్స్ రావట్లేదు. అందుకే అబ్బాయిలు కూడా అమ్మాయిలాగా సిన్సియర్గా పనిచేస్తే, చదివితే అమ్మాయిల కంటే ఎక్కువ సీట్స్ మెడికల్ కాలేజ్లో, ఐఐటిలో వస్తాయి. సో అది మన లక్ష్యం ఉండాలి. అమ్మాయిల కంటే ఎక్కువ సీట్స్ మనం సాధిద్దాం. ఎలా సాధిద్దాం అంటే ఇంకా సిన్సియర్గా పనిచేద్దాం. అలా ఆలోచించకుండా ఈ అమ్మాయి నాతో పెళ్లి చేయను అన్నారు, అంత ధైర్యమా, దాడి చేద్దాం. ఇది అలా చేస్తే
మీకు చెడ్డ పేరు, మీ కుటుంబానికి చెడ్డ పేరు. ఇప్పుడు కుటుంబంలో అందరూ తలదించుకొని నడవాలి, మార్గ మధ్యంలో నడవాలంటే తలదించుకొని నడవాలి. ఒక ఫ్యామిలీ నిజంగా నా దగ్గరికి వచ్చి ఇలా చేశారు, మీరు ఇప్పుడు హెల్ప్ చేయండి. నేను చెప్పాను, ఎలా హెల్ప్ చేస్తాము? ఆల్రెడీ జైలు పంపడం జరిగింది, ఇప్పుడు కోర్టులో ట్రయల్ జరుగుతుంది, ఛార్జ్షీట్ ఫైల్ చేయబోతున్నాం, జీవితం అయిపోయింది. సో ఒక చిన్న తప్పు మనం అనుకుంటాము, కానీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకే మనం అందరం ఇది ఆలోచించాలి, అందరికీ చెప్పాలి. పెళ్లి ఒక భాగం మన జీవితంలో. ఈరోజు నేను యుఎస్ వెళ్ళాను, అక్కడికి వెళ్ళి ఒక కోర్స్ చేశాను. ఆ ఫ్యాకల్టీ అక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడండి. ఫ్యాకల్టీ ఆ వైఫ్ తీసుకొని వచ్చాడండి కలవడానికి. అప్పుడు స్వయం అంటున్నారు, ఈమె నా మూడో భార్య. సో ఫస్ట్ భార్య, ఆయన వయసు కూడా తక్కువ వయసులో 3 పెళ్లి చేసుకున్నారట. సో ఒక భార్య మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నచ్చకపోతే డైవోర్స్, విడాకులు తీసుకుని ఇంకొక భార్య, మళ్ళీ మూడో భార్య. అంటే పెళ్లి అంటే చాలా ఈజీగా జరుగుతుంది అక్కడ, కానీ ఇక్కడ మాత్రం అది లేదు. ఒక అమ్మాయి పెళ్లి అయిన తర్వాత, విడాకులు అయిన తర్వాత రెండో పెళ్లి అమ్మాయికి చాలా కష్టం. కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులు చాలా ఆలోచించి పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటారండి. కాబట్టి అబ్బాయి నచ్చకపోయినా కూడా అబ్బాయి చెప్పాడు కాబట్టి ఆ పెళ్లి జరగాలి, అది కరెక్ట్ కాదు కదా. మీ చెల్లెల గురించి ఆలోచించండి. చాలా మందికి మీ అక్క చెల్లెలు ఉంటారండి, మీకు ఆ అబ్బాయి నచ్చకపోయినా కూడా మీ అక్క చెల్లెలు ఆ అబ్బాయితో పెళ్లి చేయాలా? అది న్యాయమా? అది ధర్మమా? అది కూడా మనం ఆలోచించాలి. సో రేపు మీకు కూడా పెళ్లి జరుగుతుంది, మీకు కూడా అమ్మాయిలు పుట్టే ఆ అమ్మాయికి నచ్చకపోయినా ఒక అబ్బాయి వచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే దాడి చేసి చంపేస్తాం, మీకు ఎలా అనిపిస్తుంది? అది కూడా ఆలోచించండి. సో కొన్ని చిన్న స్లైడ్స్ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ స్లైడ్. సో మన ప్రియతమ ఎన్టీఆర్ సార్ చెప్పిన మాట, స్త్రీలో ఉన్న రక్షణ మరియు వారిని గౌరవించడం మన సంస్కృతికి ఆవరణం. నెక్స్ట్, మహాకవి శ్రీశ్రీ, మహిళా స్వేచ్ఛ లేకుండా సమాజ పురోగతి అసాధ్యం. నెక్స్ట్, ఇప్పుడు రేప్, లైంగిక దాడి కేసులో శిక్ష మనకు కొత్తగా వచ్చింది బిఎన్ఎస్ సెక్షన్ 64 ప్రకారం కనీసం 10 సంవత్సరాలు జైలు శిక్ష, జీవిత ఖైదు వరకు ఉండొచ్చు, అదనంగా జరిమానా విధించవచ్చు. అది అగ్రవేటెడ్ రేప్ అయితే కనీసం 20 సంవత్సరాలు జైలు శిక్ష, ఇది జీవిత ఖైదు లేదా మరణ దండనగా మార్చవచ్చు. నెక్స్ట్, పాక్సో చట్టం బిలో 18, అమ్మాయి వయస్సు బిలో 18. ఇప్పుడు చాలా మందికి తెలియదు, రీసెంట్ గా ఒక ఫిల్మ్ వచ్చింది నెట్ఫ్లిక్స్ లో, అవును, కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ. చాలా చక్కటి ఫిల్మ్, అబ్బాయిలు ప్రతి అబ్బాయి చూడాలి. నేను నా వైఫ్ కి చూడమని చెప్పాము, మా అమ్మాయిలో కూడా చూడమని చెప్పాము. ఇప్పుడు పోక్సో చట్టం, ఈ చట్టం వచ్చింది ఎందుకు? చిన్న వయసులో ఇవన్నీ జరుగుతున్నాయని. కానీ చాలా మంది అబ్బాయిలు తెలియక 18 కంటే తక్కువ అమ్మాయిలతో అమ్మాయిని ప్రేమిస్తున్నారు. తర్వాత పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి జైలు పంపాల్సి వస్తుంది. ఎందుకంటే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే పోక్సో చట్టం కింద అది నేరము. సో దయచేసి మనం అందరం గుర్తుపెట్టుకుందాం, ప్రేమించడం నేరం కాదు. 18 సంవత్సరం కంటే తక్కువ అమ్మాయి అయితే జాగ్రత్త, ఎందుకంటే మైనర్ అమ్మాయి కలిసి పారిపోతే కేసు వస్తుంది. కాబట్టి అందరికీ చెప్పండి, అందరూ కోర్ట్ చూడాలి, ఆ ఫిల్మ్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ అబ్బాయి చేసిన తప్పు చాలా చిన్న తప్పు, ఈ చట్టం తెలియకుండానే ఆ తప్పు చేశారండి. అందుకే చట్టం గురించి అవగాహన చాలా అవసరం.
ఎంతైనా అవసరం. సో మనం చట్టం గురించి తెలుసుకుందాం, చట్ట ప్రకారంగా పనిచేద్దాం, హాయిగా జీవిద్దాం. అందరికీ, మన స్కూల్కి, మన కాలేజ్కి, మన యూనివర్సిటీ, మన కుటుంబానికి, మన నగరానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొద్దాం. సో ఈ పాక్సో చట్టం చూడండి, ఈ చట్టంలో కనీసం 3 సంవత్సరాలు జైలు శిక్ష, మాక్సిమం 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఇది జీవిత ఖైదీ లేదా మరణదండన వరకు ఉండొచ్చు. అటువంటి చట్టం ఇది పాక్సో చట్టం. అందుకే ఇప్పుడు ఇంకొక ఇష్యూ, చాలా మంది భర్తలు నా దగ్గరికి వస్తారండి, వచ్చి చెప్తారండి, నా భార్య నా మీద కేసు పెట్టాడు, నాకు హెల్ప్ చేయండి. నేను చెప్తాను, మన చట్టం ఎలా ఉందంటే భార్య హెరాస్మెంట్ కేసు 498A IPC అందరికీ తెలుసు, కానీ భర్త హెరాస్మెంట్ సెక్షన్ లేదు మన చట్టంలో. కాబట్టి మన చట్టం ఎప్పుడైనా మీ భార్యకి హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ పెళ్లి జరగలేదు, పెళ్లి తర్వాత చాలా జాగ్రత్త, లేకపోతే ఖచ్చితంగా మీరు, మీ తల్లిదండ్రులు అందరూ సో నేను కూడా పెళ్లి జరిగిన తర్వాత నుండి వైఫ్తో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాము, నా మీద కేసు పెట్టొద్దు, ఏం చెప్తే చేస్తా. ఓకే, నెక్స్ట్ లైన్. ఇప్పుడు కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడతాం. ఫస్ట్, మీకు పురుషత్వం అంటే ఏమని అర్థం అయింది? పురుషత్వం, మేల్నెస్, మ్యాస్కులినిటీ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా, మాట్లాడతారా? మైక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నిశ్శబ్దం హింసను ప్రారంభిస్తుందా? మీ అభిప్రాయం కావాలి. ఎవరో మాట్లాడండి, మీ అభిప్రాయం. ఇంతకుముందు మాట్లాడిన అబ్బాయి పేరండి అనిల్ కుమార్, అనంతపురం నుండి వచ్చారండి అనిల్ కుమార్. నెక్స్ట్, కూడా ఎవరు ఊరుకొని ఉంటారు, అతను కూడా నేరస్తుడు. ఇద్దరిని క్షమించొద్దు, ఇద్దరికి శిక్షణ పడేటట్టు చూడాలి అని ఆయన దేవునికి ప్రార్థిస్తున్నారు. సో మనం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి, మీ చుట్టూ ఎక్కడైనా తప్పు చూసినా, నేరం చూసినా, లేకపోతే తప్పు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, నేరం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, మీరు చూసి చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతే అది కూడా తప్పు, అది కూడా నేరము. అందుకే వైజాగ్ నగరంలో నేను నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, 7995095799. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే మౌనం పాటించకుండా మాకు ఇన్ఫర్మేషన్ కనీసం ఇవ్వండి, సమాచారం ఇవ్వండి. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ తగిన చర్య తీసుకుంటారండి. మీ ఐడెంటిటీ కూడా గోప్యంగా ఉంచుతాం. ఇప్పుడు నెక్స్ట్, శక్తి అసమతుల్యత హింసకు ఎలా దోహదపడుతుంది? మీ అభిప్రాయం మీరు మాట్లాడతారని. ఎవరైనా మాట్లాడచ్చు. నువ్వు ఒక్కసారి వెంటాడితే వీధి కుక్కల్లాగా పారిపోతాడు. నువ్వు ఒక్కసారి ధైర్యం చేసి చూడు అని రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కవిత మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం
భయపడుతున్నాం, అనవసరంగా భయపడుతున్నాం. మనం భయపడితే మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకా ధైర్యంగా దాడి చేస్తారు. బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు ఇంకా ధైర్యంగా బ్లాక్మెయిల్ చేస్తారండి. అందుకే మనం భయం పడకూడదు. మనం అందరికీ ధైర్యం చెప్పాలి, ధైర్యంగా ముందుకు రావాలి. మీరు చూడండి, వీధి కుక్కల్లాగా పారిపోతారని నేను గ్యారంటీగా చెప్తున్నాను. నెక్స్ట్, మాట్లాడి ఉంటే బాగుండు అని అప్పుడు మౌనంగా పోయాను. ఈ ఫీలింగ్ మీకు ఉందా? అప్పుడు మాట్లాడి ఉంటే బాగుండేది. నేను ఆ వ్యక్తి మీద దాడి చేస్తే అది తప్పు కాదు, నేరం కాదు. అదే మాదిరిగా నా ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకెళ్తున్నాడు దొంగతనం చేసి, మనం ఆ వ్యక్తిని ఆపి బంధించడానికి హక్కు ఉంది. కానీ చంపడం అనవసరం. అప్పుడు మీరు చంపేస్తే వాళ్ళను, అప్పుడు అది నేరము. మీరు అర్థం చేసుకోవాలి. ఆ తప్పు ఎవరైనా చేయబోతున్నారు, ఆ తప్పు చేయకుండా ఆపడానికి ఫోర్స్, బలం, అది మీరు యూజ్ చేస్తే కమెన్సురేట్ ఫోర్స్, అది నేరం కానే కాదు. అవతల వర్గం మీ మీద కేసు పెట్టినా కూడా మేము కేసు అది ఫాల్స్ అని రిఫర్ చేస్తాం. మీకు ఎటువంటి భయం ఉండదు. తప్పు ఆపడానికి, నేరం ఆపడానికి మీరు కూడా, పౌరులు కూడా పోలీస్ లేని చోట పోలీస్ లాగా పనిచేయాలి. వెంటనే పోలీస్కి సమాచారం అందించాలి. ఇప్పుడు మన నగరంలో చాలా చోట్ల సీసీటీవీస్ ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే తెలుస్తుంది. మీరు తప్పు చేయలేదు, ఎవరైనా నేరం చేయడానికి పోతే ఆపారని మనకు తెలుస్తుంది. మీ మీద మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ సీసీటీవీ లైన్ చోట మేము డ్రోన్స్ పెడుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా 2 డ్రోన్స్ తెప్పించాము. అది నూతన డ్రోన్స్, అది రాత్రిపూట కూడా పనిచేస్తుంది. ఇంకా డ్రోన్స్ తెప్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో 100% మన వైజాగ్ నగరం సీసీటీవీ కానీ డ్రోన్ ద్వారా కవరేజ్ ఉంటుంది. మీరు ఎక్కడ ఇటువంటి నేరం జరుగుతూ ఉంటే మీరు ఆపడానికి పోతే అది డ్రోన్ ఫుటేజ్ లో కనిపిస్తుంది మీరు తప్పు చేయలేదని, ఆపడానికి వెళ్ళారని. మీకు ఎటువంటి పోలీస్ తరఫున ప్రాబ్లం ఉండదు. మిమ్మల్ని పిలిపించి సభముఖంగా గౌరవిస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇంకెవరైనా మాట్లాడతారండి? కొనుగోండి. 700 మంది 800 మంది ఉన్నారండి స్టూడెంట్స్. చాలా మంది ఇక్కడికి రాలేదు. మీ ఫ్రెండ్స్కి ఈ మెసేజ్ వెళ్ళాలి. మహిళా రక్షణ మనం కలిసికట్టుగా చేయాలి. అది మన అందరిది బాధ్యత. ఇది మనం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి. నేను చిన్నప్పుడు చదివాను అర్థశాస్త్ర బై చాణక్య. ఇక్కడ ఎవరు చదవలేదు అనుకుంటా, కానీ చాణక్య పేరు చాలా మంది విని ఉంటారు. సో చాణక్య అక్కడ రాస్తున్నారండి అర్థశాస్త్ర. అందులో ఒక సమాజంలో, ఒక దేశంలో, ఒక నగరంలో మంచి లా అండ్ ఆర్డర్ ఉంది, మంచి సేఫ్టీ సెక్యూరిటీ పరిస్థితి ఉంది ఎలా తెలుస్తుంది? ఆయన రాస్తున్నారండి, ఒక అందమైన అమ్మాయి బంగారు ఆభరణం ధరించి రాత్రిపూట నగరంలో నడిచి వెళ్తూ ఉంటే ఎటువంటి ఇబ్బంది రాదు ఆ అమ్మాయికి. అటువంటి పరిస్థితి మనం తీసుకురాగలిగితే అదే సేఫ్టీ, అదే సెక్యూరిటీ, అదే లా అండ్ ఆర్డర్. అది ఎప్పుడు విలువ అవుతుంది, ఎప్పుడు సాధ్యం అవుతుంది? అది మేడం డిసిపి మేడం చెప్పినట్టు, ఎట్లా నార్యస్తు పూజ్యంతే రమ్యంతే తత్ర దేవత. అది ఎప్పుడు మనం మగవాళ్ళం, మనం మహిళా భద్రత కోసం కలిసికట్టుగా పని చేస్తేనే అటువంటి సేఫ్టీ సెక్యూరిటీ మనం మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఎన్ష్యూర్ చేయగలుగుతాం. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత, పాల్గొన్న తర్వాత మీరు యూ విల్ ఆల్ బి కస్టోడియన్స్ ఆఫ్ లేడీస్ ఆల్ అరౌండ్ యూ. ఆడవాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు
ఎప్పుడైనా వాళ్లకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కాపాడతారని నేను ఆశిస్తున్నా. పోలీస్కి సమాచారం ఇస్తారని ఆశిస్తున్నా. పోలీస్ కూడా మీకు 24/7 ఆడవాళ్ళ రక్షణ కోసం కలిసికట్టుగా మీతో కలిసి పనిచేస్తారని హామీ ఇస్తున్నా. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనాలు. ఇట్లా అనే వాళ్ళని చూశాను. పక్క నుండి గలుగుతున్నారు, వెనకాతలు ఏదో కొట్టుకుంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇక్కడ కనీసం కూర్చున్నారు, అది చాలా గ్రేట్ఫుల్. మీ అందరూ కూడా వెరీ గుడ్ స్టూడెంట్స్. మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ప్లీజ్ మా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏదో నా ఆలోచన అని అనే కన్నా సమాజ బాధ్యత అని అనిపించి, ఎందుకంటే హోమ్ మినిస్టర్గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సందర్భాల్లో చాలా సిచ్యువేషన్స్ నేను చూశాను. పోక్సో యాక్ట్లు చూశాను, పోక్సో కేసెస్ చూశాను, నిర్భయ చట్టాల దగ్గర నుంచి చూశాను. ఈ 498 కేసులు ఇవన్నీ అంటే కామన్ అయిపోయింది. కానీ నన్ను బాగా బాధించింది, అదేవిధంగా మనసుకు కదిలించిన పరిస్థితి ఏంటంటే, ఏదో చిన్న క్షణికావేశం, ఏదో ఒక వెనకాతల నుంచి ఒక స్టూడెంట్ వెనకాతల నుంచి ప్రోత్సహించడం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏమి జరిగినా ప్రేమ అన్న ఒక చిన్న ముసుగు, దానిలో భాగంగా చాలా మంది ఏమీ తెలియని వయసులో ఏదో ఒక తప్పు చేసి ఈ పోక్సో చట్టాలకి, మామూలు నిర్భయ యాక్ట్లకి బలైపోయి సుమారుగా 25 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించే పరిస్థితి, జీవితాలు నాశనం చేసుకుంటున్న పరిస్థితి నుంచి ఈరోజు డెఫినెట్ గా యాక్ట్ల మీద అవగాహన, చట్టాల మీద వాళ్ళకున్న అవగాహన కల్పించాల్సిన బాధ్యత మొట్టమొదటిసారిగా ముందు అబ్బాయిలకి కావాలి అని చెప్పి ఒక ఆలోచన రావటం. దాని నేను ఆలోచన వచ్చిన వెంటనే బాక్షి గారికి, మన సిపి గారికి చెప్పిన వెంటనే, మేడం ఇది చాలా సరైన నిర్ణయం, ఒక్కసారి మాట్లాడదామండి అని చెప్పి, ఒక ప్రోగ్రాం పెడదామండి అని చెప్పి విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా బాక్షి గారికి, సిపి గారికి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. దీనికి సహకరించిన మా అజిత గారికి, అదేవిధంగా మన లతా మాధురి గారికి, అదేవిధంగా మా ఏసీపీస్, డీసీపీస్ అందరూ ఇక్కడే ఉన్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత, అమ్మ నేను ఒకసారి వస్తాను, అక్కడికి వచ్చి మాట్లాడతాను అని చెప్పి తనకి తాను వచ్చినా కూడా నేను ఎక్కడ మిస్ అయ్యానో అనిపించింది. బట్ గాడ్స్ గ్రేస్, ఇలాంటి ఇంటలెక్చువల్ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా మందికి అది ఒక మార్గనిర్దేశకాన్ని ఇవ్వడం అన్నది చాలా మంచి సైన్స్, గుడ్ సైన్. దానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మన రవికుమార్ గారికి, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ అనేసరికి చాలా మందికి కళ ఆంధ్ర యూనివర్సిటీలో చదవటం అనేది. నాకైతే చాలా పెద్ద కళ ఆంధ్ర యూనివర్సిటీలో చదవడం అనేది. నేను ఎంఎస్సీ చేయడానికి ఒక్క ర్యాంకు ముందు ఆంధ్ర యూనివర్సిటీ పోయిన గీతం కాలేజ్ వచ్చింది. ఎలాగైనా ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలి అని నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఎంఏ లిటరేచర్ మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి యూనివర్సిటీని వెళ్ళి కూర్చొని వచ్చింది దాన్ని. అంటే అంత ప్యాషన్ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ పొజిషన్ రావడం అన్నది ఆసమాషి విషయం కాదు. అటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్ లో వైస్ ఛాన్సలర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి రాజకీయాలకి ఒత్తిడికి లేకుండా ఏదో కాచి వడపోచ్చినట్టుగా ఈరోజు రాజశేఖర్ బాబు గారిని ద బెస్ట్ వైస్ ఛాన్సలర్ ఇన్ ఇండియా, ఐ థింక్ సో. అటువంటి వ్యక్తిని ఈరోజు వైస్ ఛాన్సలర్ గా పెట్టి మీ అందరికీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా రాజశేఖర్ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మీ దగ్గరికి రావాలి. మేమందరం ఏముంది పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్, బట్ మీరందరూ ఏముంది పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకున్నా మాకెందుకండి కదా. చాలా మందిలో ఉన్నది. ఎందుకు పిలిచారు హోమ్ మినిస్టర్ గారు, ఎందుకు పిలిచారు సిపి గారు, ఏదో పోలీసులు పిలిస్తే మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నామా, లేకపోతే ఏదో బలవంతంగా మా యాజమాన్యం ఇక్కడ తీసుకొచ్చిందా అనేది కాదు. ఈరోజు నేను మీతో స్టార్ట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజెస్ లోని కూడా జరపాలి అని ఒక దృఢ నిశ్చయంతో మీ నుంచి స్టార్ట్ చేశాం. ఎక్కడో ఒకడ ఒక అడుగు పడాలి. ఆ అడుగు అనేది ఈరోజు విశాఖపట్నంలో పడినందుకు, అది మీ అందరితో పడినందుకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా. నేను ఇందాక లైటింగ్ చేయమన్న, జ్యోతి ప్రజ్వలన చేయమన్న వెంటనే నేను అలా చూసా. ఎందుకంటే ఈరోజు ఇది మా ప్రోగ్రాం కాదు. ఈరోజు మీ అందరి భవిష్యత్తు గురించి, మీ అందరి భవిష్యత్తు అంటే ఏదో మీరు రేపొద్దు డాక్టర్లు అవుతారు, లాయర్లు అవుతారు, లేకపోతే పొలిటీషియన్స్ అవుతారు, వాట్ ఎవర్, అది కాదు, దాని గురించి కాదు.
నెక్స్ట్ ఈ రాష్ట్రాన్ని ఏలబోయేది మీరు. ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్ అనేది మీరు. ఆ భవిష్యత్తుకు ఒక స్టెప్ మరి ఇన్ని వేస్తున్నాం కాబట్టి మీతోనే ఆ జ్యోతి ప్రజ్వలన చేయాలని ఆ చిన్న పిల్లోడు కనిపించాడు కానీ 9th క్లాస్ చదువుతున్నాడండి వాడు. అతగా ఆ పిల్లోడిని పిలిచి ఈరోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఈ రోజు మీరు అనుకోవచ్చు, మేడం ఈ చట్టాల సినిమాలో చూపిస్తున్నారండి, కోర్టు సినిమాలో చూస్తామండి. కోర్టు సినిమాలో నేను మామూలుగా మైక్ పంపిస్తా అని మీకేం అర్థమైంది? ఒక్కిద్దరు చెప్పండి నాకు, ఒకరు ఇద్దరు. కోర్టు సినిమాలో మీకేం అర్థమైంది? 1 or 2 మామూలుగా మాట్లాడుకుందాం. స్పీచెస్ ఇవన్నీ రోజు వింటున్నారు కదా క్లాసుల్లో కూడా. 1 or 2 చెప్పగలరా? అరే నేను మీ టీచర్ని కాదు, మార్కులు తగ్గించేయడానికి మీరు తప్పు చెప్తే. ఒక టూరిస్ట్ ని సేవ్ చేసినందుకు వాడికి రాష్ట్రపతి అవార్డు రీసెంట్ గా వచ్చింది. అదేవిధంగా సింగ్, గౌరవ్ జీవన్ సింగ్ అని బ్యాంక్ రోబరీకి సంబంధించి చేస్తూ ఉంటే 11 years అబ్బాయికి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూసుకుంటా ఉంటే ఎవరైనా ఇలాంటి విషయాల్లోని మాకు హెల్ప్ చేసిన, డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేసిన, సొసైటీకి హెల్ప్ జరిగినా డెఫినెట్ గా మేము పిలిచి సత్కరిస్తామే తప్ప కేసులు పెట్టే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ లో లేదు. అటువంటి సెక్షన్స్ కూడా లేవు అని చెప్పడానికే నేను ఈరోజు పర్టికులర్ గా ఎగ్జాంపుల్స్ అంటే చాలా మందికి ఏంటంటే మనం సాధారణంగా సినిమా చూస్తాం. సినిమా చూసేసరికి ఆ సినిమాలో నేను చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడు భయం వేసింది ఆ సినిమా చూసిన వెంటనే. 10th క్లాస్ అని సినిమా చూసాను. అరే ఎంతవరకు డిగ్రీ నుంచి మొదలైంది అనుకుని ఇప్పుడు 10th నుంచి మొదలైందా అనిపించింది. ఏదో డిగ్రీ లెవెల్లో ఏదో లవ్లు అది ఇది అంటారు, అదంతా పోయి 10th నుంచి స్టార్ట్ అయిందా. కొన్ని సినిమాలు చూసేటప్పుడు భయం వేస్తారు. మీరేమనుకుంటారంటే తర్వాత కంక్లూజన్ ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ ఎప్పుడు కూడా హ్యాపీ మూమెంట్ లోనే ఎండ్ అయిపోతుంది కాబట్టి లైఫ్ కూడా అలాగే అవుతుంది అనుకుంటారు. 2.5 గంటల సినిమా 100 సంవత్సరాల జీవితంతో కంపేర్ చేసుకోలేం. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సినిమాలో పుడతాడు, పెద్దోడవుతాడు, లవ్ చేస్తాడు, తండ్రులు తింటాడు, ఫైటింగ్ చేస్తాడు, ఎవరినో సేవ్ చేస్తాడు, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు, అయిపోయింది సినిమా అక్కడితో కట్. ఇదంతా జరగడానికి నీకు 70 సంవత్సరాలు పడుతుంది. కనీసం పోనీ నువ్వు పెళ్లి చేసుకునే వయసుకు 30 సంవత్సరాలు పడుతుంది. ఈ 30 సంవత్సరాల్లో మన తిండి ఏంటి, మన గొడవ ఏంటి, మన ఉద్యోగం ఏంటి, మన చదువు ఏంటి, మన అమ్మ ఏంటి, మన నాన్న ఏంటి, మన చెల్లెంటి, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు చిన్న పిల్లలు మనం అనుకోవచ్చు, అమ్మ మేము ఇంకా అంత అనాలిసిస్ చేసుకోలేకపోతున్నాం. నో, మీరు చాలా బాగా అనాలిసిస్ చేయగలరు, చాలా బాగా. ఇందాక నేను చాలా మందిని ఆ అబ్బాయి భాగవతుల అబ్బాయి ఒక మాట్లాడాడు ఇందాక, ఒక బ్లైండ్ అబ్బాయి అక్కడ నేను చెప్పకూడదు ఎందుకు పర్టికులర్ గా నేను మెన్షన్ చేస్తున్నానంటే దట్ పర్సన్ గురించి. అంటే అన్ని అవయవాలు శుభ్రంగా పనిచేస్తున్న మనమే ఒక పని చేయాలంటే కాసేపు ఆలోచన చేసుకోవాలి. ప్రపంచమే కనిపించిన ఆ పిల్లోడు కూడా బయటకు వచ్చి ఇది ప్రపంచంలో జరుగుతుంది, నేను ఇచ్చే నా సర్వీస్ ఇది అని చెప్పి అబ్బాయి చెప్పే పరిస్థితి కూడా మనందరం కూడా అనిల్ కదా, ఎస్ దట్ అనిల్ కుమార్, అనిల్, అది కూడా మనం అప్రిషియేట్ చేయాలి. మీలో చాలా మంది ఆ భాగవతుల అబ్బాయి మాట్లాడేటప్పుడు కూడా తనలో ఉన్న బ్యాలెన్సింగ్, నాకు రాహుల్ మాట్లాడేటప్పుడు క్వశ్చనింగ్, ఆ వెనకాతలో ఒక అబ్బాయి మాట్లాడేటప్పుడు తన సజెషనింగ్, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు నేను మైక్ ఇచ్చానంటే మీరు ఎంత బాగా మాట్లాడతారంటే పర్ఫెక్ట్ వేలో ప్రాక్టికల్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు. ఎలా గౌరవించాలి, ఎందుకు అసలు సొసైటీ ఎటువైపు వెళ్ళిపోతుంది. మనం చిన్నప్పటి నుంచి గాంధీ గారి గురించి, గాంధీ ఎవరిని చూసామా మనం? ఎవరు చూడలేదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళని, స్టేజ్ మీద ఉన్న వాళ్ళని మేము చూడలేదు, మీరు అసలు చూసే ఛాన్సే లేదు. కానీ గాంధీ గారి గురించి గాంధీ గారు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, గాంధీ గారు ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు అన్నంత వరకు కూడా మీకు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి అంతా తెలుసు మీకు. అదేవిధంగా ఎందుకు తెలుసు, పాఠ్య పుస్తకాల్లో మీకు మెన్షన్ చేశారని, ఆయన చదివి ఎగ్జామ్ రాయండి అన్నారు కాబట్టి మీరు చదువుకున్నారు, ఎగ్జామ్ రాశారు. ఈరోజు గాంధీ బర్త్డే, గాంధీ వర్ధంతి అన్ని కూడా మనం చేసుకుంటాం. అంబేద్కర్ గారి గురించి, నేషనల్ లీడర్స్ గురించి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, ఇందాక చెప్పారు కదా సార్, సావిత్రిబాయి పూలే గురించి, జ్యోతిరావు పూలే గురించి, అన్ని కూడా మనకు నడుస్తున్నప్పుడు కమింగ్ జనరేషన్ కి ఈ రోజు ఏదో వచ్చేసే పరిస్థితి కాదు. కమింగ్ జనరేషన్ కి ఈ కరిక్యులం అవసరమని అపోజిషన్ లో ఉండేటప్పుడు ఆయన ఒక బీజం వేసుకున్నారు. దానికి ఈ రోజు అనుగుణంగా మీ అందరికీ కూడా స్వీయ క్రమశిక్షణ, అది సెల్ఫ్ డిసిప్లిన్ యాక్ట్ లాగా ఒకటి తీసుకొచ్చి దాన్ని కంపల్సరీగా కరిక్యులంలో చేర్చే పరిస్థితి కూడా మనందరం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి నేను అప్పీల్ పెట్టేది ఏంటంటే మా సిపి గారికి,
అదేవిధంగా మా వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు. సార్ దీని మీద ఒక రీసెర్చ్ జరగాలి సార్. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి తెలియాలి. ఒక పిల్లోడు ఏదైనా తప్పు చేశాడు, తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన తర్వాత కేసు పెట్టేటప్పుడు వాడి సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల సైకాలజీ ఎలా ఉంటుంది, వాడు జైలుకి వెళ్ళినప్పుడు వాడి మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల స్టేటస్ ఎలా ఉంటుంది, సొసైటీ వాళ్ళు చూసే చూపు గురించి వాడు ఎలా ఆలోచిస్తున్నాడు. ఇది కనుక కొంత మేరకు కరికులంలో కనుక బయటకు వస్తే నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు క్రైమ్ తగ్గకపోయినా వన్ ఫైన్ డే డెఫినెట్ గా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని మాత్రం నేను ఆశిస్తున్నాను. దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఒకసారి చేతులెత్తండి. దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేయగలరు? చేయాలి. ఎందుకు అని చెప్తున్నాను, థ్యాంక్ యూ. ఎందుకు అని చెప్తున్నానంటే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఏదో చాలా పెద్ద మీరు అప్పుడప్పుడు అంటుంటారు ఎవడో వస్తాడో ఏదో చేస్తాడని చూస్తూ ఊరుకోకూడదు. మన ఎఫర్ట్ మనం పెట్టాలి. ఈరోజు ఎవడో మనల్ని రక్షిస్తాడో లేకపోతే ఎవడో మనల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాడు అని కాకుండా మనం సెల్ఫ్ రెస్పెక్ట్, మన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఈ గాంజా విషయంలోని కూడా మీకు ఒక విషయం చెప్పాలి. నిదాన్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. ఆ నిదాన్ పోర్టల్ లో వన్స్ నువ్వు గాంజా విషయంలో కనుక నువ్వు కేసు నమోదైందనుకో అంటారు చాలా మంది, మేమేమి పంపించట్లేదు కదా, మేమేమి సరఫరా చేయట్లేదు కదా, మేమేం పెంచట్లేదు కదా, మేము జస్ట్ తీసుకున్నాం, కన్జ్యూమ్ చేసాం, లేకపోతే మేము ఒకరిని తీసుకుని ఇంకొకటికి ఇచ్చాము, లేకపోతే మేము ముట్టుకున్నాం. గాంజా విషయంలో మీరు పట్టుకున్నా, ఇంకొకటికి సరఫరా చేసినా, ఇంకొకటికి సపోర్ట్ చేసిన గాంజా విషయంలో ఆఖరికి పెంచిన ఏం జరిగినా కూడా గాంజా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం మీరు ముద్దారు. దానికి కూడా పీడీ యాక్ట్ పడిందంటే 2-3 సంవత్సరాల జైలు నుంచి బయటికి రాదు. మీకు ఏదో అనుకుంటారు, నేను ప్రిజన్స్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటాను. నేను ప్రిజన్ విజిట్కి వెళ్ళాను. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే 16 years నుంచి 22 years మధ్యలో పిల్లలు అరౌండ్ 40% ఉంటారు. దట్ టు మోస్ట్ ఆఫ్ ట్రైబల్స్. ఏంటి ఈ టైంలో ఏంటి ఎలాగా ఇంకా బెయిల్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? మేడం నేను 7 months నుంచి, మేడం నేను 2 years నుంచి, మేడం నేను 3 years నుంచి. అదేంటి మీకు బెయిల్ రాలేదా? మేడం బెయిల్ రావాలంటే మేము ఎసెట్ పెట్టాలండి, బెయిల్ ఎవరు లేదా? ఎసెట్ పెట్టే పరిస్థితి ఉంటే నేను 10,000కి 5,000కి నిన్ను గంజా సరఫరా చేస్తానండి అని అడిగాడు అబ్బాయి. అలాగే నేను అబ్బాయి తప్పు కాదు నేను చెప్పట్లేదు. ఆ 5,000 10,000 సంపాదించడానికి ఆ ఏజ్ లో ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. కానీ వాడు ఏంటంటే ఈజీ మనీ గురించి అలవాటు పడి ఏముందులే కళ్ళు కప్పేసి ఇక్కడి నుంచి అంత దూరం తీసుకెళ్ళి ఇస్తే నాకు 10,000 వస్తాయని ఆలోచించేసి చేసుకునే నిర్ణయానికి ఈరోజు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు హ్యాపీగా మీకులా కోట్లు వేసుకుని బయట చదువుకునే పరిస్థితి, బయట అల్లరి చేసుకుని హ్యాపీగా సినిమాలు చూసే పరిస్థితి దాటి జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. కన్సెప్షన్ అది ఎంత దరిద్రం అంటే అది తీసుకున్న తర్వాత ఎంత హైపర్ మూమెంట్ లో ఉంటారని మీరు అనుకుంటారు. వన్స్ తగ్గిన తర్వాత మీరు ఏ పొజిషన్ లో ఉన్నారనేది కూడా ఆలోచన చేసుకోవాలి. అది ఏదైనా మనం దాన్ని ఎంజాయ్ చేయాలి తప్ప అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు. గాంజా విషయంలో అది మనల్ని ఎంజాయ్ చేస్తుంది, అది మెయిన్ థింగ్. అదిలోని చాలా మంది, నేను ఒకసారి ఒక ట్రాఫిక్ లో ఒక బండి ఆపారటండి మన పల్లా శ్రీనివాస్ గారు. వాడు ఎంత టెంపర్ లో ఉన్నాడంటే, లేదు ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు, ఎమ్మెల్యే అయితే ఏంటి, అదేంటి, పోలీసు అయితే ఏంటి, మా పోలీసుల మీద కూడా బ్లేడ్లు పట్టుకొని వస్తారు. రీసెంట్ గా ఒక కానిస్టేబుల్ కి అయితే చెయ్యిరిగింది. నేను హాస్పిటల్కి వెళ్ళి కూడా చూసి వచ్చాను. ఏంటి అంటే గాంజా బ్యాచ్. ఆ గాంజా బ్యాచ్ అంటారు కానీ వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా ఉన్నాడు. 17 నుంచి 24 సంవత్సరాల లోపలే ఉంటాయి. ఆ బ్లేడ్లు పట్టుకొని బ్లేడ్లతో దాడి చేస్తారు, ముందుకు వస్తే కొడతారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచన చేసుకునే పరిస్థితి ఉండదు. దయచేసి నేను చెప్తున్నాను, మీకు బంగారు భవిష్యత్తు. అరే ఇందులో ఎంతమంది డాక్టర్స్ అవుతారు? డాక్టర్స్ ఆయన ఏమైపోతుంది సొసైటీ? డాక్టర్లు ఎవరు లేకపోతే అందరూ ఎంపీసీ స్టూడెంట్సా? అందరూ ఎంపీసీ స్టూడెంట్సా? ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓ వెరీ నైస్. ఆల్ ఆర్ ఇంజనీర్స్ అనమాట. అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా కూడా పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు. ఎంతమంది అవుతారు? గుడ్, కౌంట్ బాగానే ఉంది. ఐఏఎస్ అవే లేవు, ఇంకా చాలా ఉన్నాయి. అని నేను ఒక్కసారి దించండి, ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. దించండి. వెరీ నైస్, గుడ్. రాజకీయ నాయకులు ఎంతమంది అవుతారు చెప్పండి? థ్యాంక్ గాడ్.
కొన్ని చోట్ల నేను అడిగితే ఒక్కరు చెయ్యతారండి, ఒక్కరు ఎత్తారు. ఈ రోజు పిల్లలు హ్యాపీగా ఎత్తారు. గుడ్, వెరీ గుడ్. ఇన్ని గోల్స్ పెట్టుకున్నారు. ఒకరు షెఫ్ అన్నారు, ఒకరు ఇంజనీర్ అన్నారు, ఒకరు ఐపీఎస్ అన్నారు, ఒకరు ఐఏఎస్ అన్నారు, ఒకరు పొలిటీషియన్ అన్నారు, పైలట్. హ్యాట్స్ ఆఫ్ రా, మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఏ గోల్ లేకుండా అయితే ఇక్కడ రాలా, సమాహం ఒక గోల్ పెట్టుకొని వచ్చారు. బై గాడ్స్ గ్రేస్, మీ అందరి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, ఆ భగవంతుని ఆశీర్వాదంతో మీరందరూ అనుకున్న గోల్స్ ఏ ఆటంకాలు లేకుండా, ఏ దుష్ట శక్తులు మీ మీద పనిచేయకుండా, ఎటువంటి కేసులు ఇరుక్కోకుండా ప్రశాంతంగా మీ జీవితం ముందుకెళ్ళాలని ఒక తల్లిని అనుకుంటారో, ఒక అక్కని అనుకుంటారో, మీ ఇష్టం. నేను ఒక తల్లిగానే మాట్లాడుతున్నాను ఇక్కడికి వచ్చి. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆశీర్వదిస్తున్నాను మీ అందరినీ కూడా. గాడ్ బ్లెస్ యూ, అలాగే గాడ్ బ్లెస్ యూ. మీ అందరూ కూడా ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం, నేనేదో నవ్వులాటగా కాదండి, వెరీ సీరియస్గా చెప్తున్నా, ఒక అమ్మగా చెప్తున్నా, ఒక టీచర్గా చెప్తున్నా, ఒక హోమ్ మినిస్టర్గా చెప్తున్నా. మీ జీవితాలు పాడు చేసుకోకండి. మీలాగా జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు 10 మందికి చెప్పండి ఇక్కడ నుంచి వెళ్ళి, ఈ యాక్ట్లు ఇలా ఉన్నాయి, పరిస్థితులు ఇలా ఉన్నాయి. మనం కనుక ఇలాంటి పని చేసుకుంటే, ఇలాంటి పని ఎందుకంటే చిన్న చిన్న పిల్లలయ్యా, మనం ఆ చిన్న ఆడపిల్లని చూస్తే ఎంత ముద్దుగా ఉందని ఎత్తుకొని బుగ్గలు మీరు చక్కగా ముద్దు పెట్టి పక్కకు వస్తుంటే, ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఆ చిన్న పిల్లని కూడా తండ్రి దగ్గరికి తీసుకుంటే కూడా భయం పడుతున్నాం మేము. కన్నా తండ్రి దగ్గరికి తీసుకుంటుంటే కూడా ఒక్క నిమిషం భయం. అది మన మైండ్కి మంచిది కాదు, అది మన ఆలోచన తీరికి మంచిది కాదు. ఒక తల్లికి ఒక బిడ్డకి తండ్రికి బిడ్డకి మధ్యన సంబంధం అది దైవత్వం లాంటిది. అలాంటి సిచ్యువేషన్ ని కూడా కలుషితం చేసే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఏ ఆడపిల్లని చూసినా అమ్మాయి డ్రెస్ ఏంటి, అదే డ్రెస్ వేస్తే చాక్గా అందజేసి చేసి ఫోటో తీస్తాం మనం. అదే డ్రెస్ మీ చెల్లేసుకొచ్చిందంటే మీ అమ్మ మీద ఎగురుతారు వెళ్ళి, దానికి అలాంటి డ్రెస్ వేసి బయటకు పంపిస్తావా, దానికి అలాంటి డ్రెస్ వేస్తావా, నా పిల్లని తిడతారు, మీ అమ్మగారిని తిడతారు వెళ్ళి. మరి అదే డ్రెస్ ఆ పైన ఉన్న అమ్మాయి వేసుకుంది అనుకోండి, మనం అయితే హ్యాపీగా ఫోటోలు తీసుకుని షేర్ చేసుకుంటాం. సో అది కూడా మీరు దయచేసి అది కూడా మానుకోవాలి. మీకు అందరూ కూడా మీరు అనుకున్న గోల్స్ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాచి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బోర్ కొట్టించానమ్మా.